అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో చూడడానికి సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గుడ్ మార్నింగ్ అందరికీ నమస్తే. నేను మీ రైడ్ తీసే. చలికి మనం ఐస్ క్రీమ్ తింటా ఉంటే మన నోరు ఎట్లయితే ఉంటుందో ఆల్మోస్ట్ అట్నే ఫీల్ అవుతుంది. కాకపోతే ఇది చలికి. అండ్ యాక్చువల్గా ఈ రైడింగ్ అనేది ఒక సోకు, ఒక పిచ్చి. ఎందుకంటే దీంట్లో వచ్చేది ఏముంటుంది కానీ పోయేదే ఉంటుంది. ప్రతి ఒక్క వస్తువు ఇగో ఈ గ్లౌస్ కాడికి వెళ్ళి 20,000 గ్లౌజ్, ఇవి హీటెడ్ గ్లౌజ్ అనమాట. అండ్ ఆ పానియర్స్, టాప్ బాక్స్, కెమెరా అని చెప్పి, ట్యాంక్ బ్యాగ్ అని చెప్పి, ఇవన్నీ ఫస్ట్ మోటార్ సైకిల్ నడిపించేది ఒక సోకు. అండ్ ఆ సోకుతో పాటు వచ్చే కష్టాలు ఏంటంటే ఇవన్నీ తీయాలి, లోపల తీసుకోవాలి, అన్నీ బయటికి తీయాలి. మళ్ళీ సరే పోతున్నాం టాటా బై అయినాగానే అన్నీ దీని లోపల సర్ది మళ్ళీ కింద తీసుకొచ్చి దీనిపైన అంటియాలి. దీనికంటే బెస్ట్ కారు. మంచిగా ఏమంటారు, ఇట్లాంటి బట్టలు కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. టీ-షర్ట్, షెడ్ వేసుకొని కార్లో ఎక్కి స్టార్ట్ చేసుకుని జప్పని వెళ్ళిపోవచ్చు. నాకు తెలిసి తొందరలోనే కార్కి షిఫ్ట్ అవ్వడం మంచిగా ఉంటుంది చెప్పి అనుకుంటున్నా. అండ్ వంశీ బ్రో బాయ్. థ్యాంక్ యూ యాక్చువల్లీ. అండ్ సరేనా. సో మేము ఇక్కడ కాశ్మీర్ వచ్చినందుకు 2 పనులు అయిపోయినాయి. ఒకటి కాశ్మీర్ది, ఇంకోటి మన లదాఖ్ది. సో లదాఖ్ ఈసారి ఎవరెవరు జాయిన్ అవుతారో కింద కమెంట్స్లో ఐఎమ్ కమింగ్ అని చెప్పి పెట్టండి. ఆల్రెడీ రిజిస్టర్ చేసుకుంటున్నారు, రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయిపోయినాయి, రిజిస్టర్ చేసుకుంటున్నారు కూడా. మిస్ కాకండి. ఇంకో 1-2 మంత్స్లో మీరు రిజిస్టర్ చేసుకొని పెట్టుకుంటే ప్రైస్ లాక్ అయిపోతాయి, లేకుంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే లేక్ అయిన తర్వాత ప్రైస్ ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఏముంటుంది అన్నది మాకు కూడా ఐడియా. సో దానికోసమే ఏవైతే లాస్ట్ ఇయర్ ప్రైజెస్ ఉన్నాయో, లాస్ట్ ఇయర్ ప్రైజెస్ ఎవరికైతే తెలుసో వాళ్ళకి అదే ప్రైజ్. తెలియని వాళ్ళకి కూడా ప్రైజెస్ నేను అనౌన్స్ చేస్తలే, అందుకే లాస్ట్ ఇయర్ ప్రైజెస్ మాత్రమే పంపిస్తున్నా. అండ్ లాస్ట్ ఇయర్ ప్రైజెస్కే ఎవరైతే ఇప్పుడు రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకి లాక్. అండ్ మనీష్ ఆ స్క్రిప్ట్ మీద పనిచేస్తుంది, అయిపోయిందా? ఓకే స్క్రిప్ట్ ఓకే చలో. అండ్ చలో ఇక ఇడికెళ్ళి మనం ఒక షూట్ ఉందన్నమాట. ఆ షూట్ కోసం నేను మనాలి కంటే ముందు జమ్మూ వెళ్ళాలి. ఈరోజు జమ్మూ వెళ్ళి ఆగుదాం. జమ్మూలో ఏం షూట్ ఏం సంగతి అన్నది కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మీకు చెప్తా. లెట్స్ గో. నిజంగా అదే అనుకుంటారు కదా, బండి మీద చూసి ఎవరు చిన్న పొరాన్ని తీసుకు ऐसे ही सोचेगा कोई बच्चे को लेके जा रहा बोल के, इतना ठंड में क्यों बच्चे को लेके जा रहा बोल के. मत खोलो, ऐसे ही बात करो. अंकल तुम्हारा वॉइस ओवर मैं दे दूंगा. आई विल गिव योर वॉइस ओवर. अंकल చెప్పండి, మా డాడీ తీసుకుపోతాడు చల్లగా చలికి. ఇప్పుడు నాకు లోపల ఈ ప్లేస్ని వదిలేసి పోవాలంటే అదో లెక్క ఉంది. ఇక్కడికి వచ్చి ఆల్మోస్ట్ 10 days అయిపోతుంది. అండ్ 10 days నుంచి ఈ ప్లేస్ని అట్లా ఇంకో ఇల్లు లెక్క అయిపోయింది. కాశ్మీర్ మొత్తం ఒక లెక్క. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనది హోమ్ స్టే నుంచి మనం కిందికి దిగుతున్నాం. సో మన హోమ్ స్టే మొత్తం కాశ్మీర్కి డిస్కనెక్ట్ అయినట్టు ఉంటుంది, మౌంటైన్స్కి, నేచర్కి కనెక్ట్ అయినట్టు ఉంటుంది. అసలు క్రేజీ. బయటకు వచ్చేదాకా తెలియదు ప్రపంచంలో ఏం జరుగుతుందో. చలో వీడికెళ్ళి మనం జమ్మూ పోవాలి. జమ్మూకి అయితే మ్యాప్ కూడా పెట్టుకోలే నేను, ఎందుకంటే డిఫాల్ట్ రూట్ అని. అండ్ ఇమాజిన్ చేయండి అసలు ఇప్పుడు టైం ఎంత అవుతుందో. ఎవరైనా కమెంట్స్లో చెప్పండి, చూద్దాం. కరెక్ట్ ఎవరైనా చెప్తారేమో. కరెక్ట్ చెప్పిన వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇస్తాం. మీరే అంటారేమో 2 నిమిషాలు అవుతా నువ్వే చెప్తావు అని చెప్పి. ఇప్పుడు చెప్పా, నేను జస్ట్ చెప్పాక చెప్తా ఎన్ని గంటలకు స్టార్ట్ అయినా అన్నది. और थोड़ा థ్యాంక్ యూ భయ్యా. ఇంకోట రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది, అందుకే ఈ రోడ్ క్లోజ్ చేశారు. పొద్దున వచ్చినాం మనము 8:30కి వచ్చినప్పుడు ఇవన్నీ దుకాణాలు అన్నీ క్లోజ్ ఉండే. అండ్ కరెంట్లీ టైం ఎంత అవుతుందంటే 11:27, ఆల్మోస్ట్ 11:30కి లైఫ్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాశ్మీర్లో 11:30కి స్టార్ట్ అవుతుంది లైఫ్. 11:30, 11 o'clockకి. యాక్చువల్లీ నాకు దారి తెలుసా వెళ్ళడానికి? ఐ హోప్ నాకు తెలుసు అని చెప్పి అనుకుంటున్నా కొంచెం వరకు అయితే, లేకుంటే మ్యాప్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళేదాకైతే దారి తెలుసు, ఎందుకంటే ఎవ్రీడే మనం తిరుగుతున్నాం అటు ఇటు కాబట్టి. కానీ సీరియస్గా ఈసారి అయితే మిస్ అయిపోయినా. మన బ్యూటిఫుల్ దాల్ లేక్ మొత్తం అంతా ఫ్రీజ్ అవుతుంది. ఇమాజిన్ ఇంత పెద్ద లేక్ ఫ్రీజ్ అయిపోతుంది. అండ్ ఎట్ ప్రజెంట్ కాశ్మీర్లో కూడా బైకర్స్ ఎవరు లేరు. అంటే బయట నుంచి బైక్ రైడ్ చేసుకుంటూ వచ్చి బైక్ రైడ్లా ఎక్స్ప్లోర్ చేయడానికి ఎవ్వరు లేరు, ఒక్కరు లేరు. అండ్ స్పెషల్లీ మన సౌత్ ఇండియా నుంచి అయితే ఎవ్వరు లేరు. ఎందుకో మరి ఈసారి చాలా తక్కువ ఉన్నారు. నాకు తెలిసి కాశ్మీర్ మీద ఇంకా భయం పోలేదేమో అనిపిస్తుంది.
నేను రోజు ఈ రూట్లో కార్ తీసుకొని వెళ్తున్నప్పుడు అనిపిస్తుంది ఈ రోడ్ చూపెట్టాలని చెప్పి. మొన్న ఒక స్టోరీలో కూడా పెట్టిండే, ఈరోజు బ్లాగ్లో పెడుతున్నా. అండ్ ఇప్పుడు అంతా ఎండిపోయింది కదా, ఒకవేళ మనము పర్ఫెక్ట్ సీజన్లో వచ్చినాం అనుకో మార్చ్ తర్వాత ఇదంతా గ్రీన్ ఉంటుంది అండ్ డిఫరెంట్ లెవెల్ వైబ్ ఉంటుంది. ఇక్కడ నుంచి టూరిస్ట్ రిసెప్షన్స్ ఉంటారు. అమ్మో దేవుడో, ఇలా రా నాయన. ఈడ కార్లు నడిపించేటోళ్ళు, మోటార్ సైకిల్ నడిపించేటోళ్ళు అందరూ మోటోజీపీ రైడర్సే, హెవీ రైడర్స్. ఎవడు వన్కినాడు బాగా ఇస్తూనే ఉంటాడు. ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటోజాకీ షో. నేను మీ విజయ్ వీడు చాలా కూల్ గురు. మనం ఇప్పుడు NH44 అండ్ నేషనల్ హైవే 1 పైన ఉన్నాం. ఇది NH44 అండ్ నేషనల్ హైవే నేషనల్ హైవే 1 అటు సైడ్ పాంపూర్. ఈ పాంపూర్ అనే ప్లేస్ ఉంది కదా, ఈ పాంపూర్ ప్లేస్ కోసం వెళ్తే మనకు అక్కడ ఏదైతే కేసర్ ఉంటుంది కదా, కేసర్ అంటే ఏమంటారు, కుంకుమ పువ్వు న్యాచురల్గా ఇక్కడ ఏమంటారు భూమిలోకి వెళ్ళి వస్తుంది అనమాట. న్యాచురల్గా ఇక్కడనే ఫార్మింగ్ అవుతుంది, ఇక్కడ తప్ప వేరే ఎక్కడ లేదు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్గా కూడా తయారు చేస్తున్నారు నాకు తెలిసినంత వరకు. అండ్ ఇదే హైవే మీద మనం స్ట్రైట్గా జమ్మూ వెళ్తాం. ఆ రోజు నాకు గుర్తుంది, ఏమంటారు శ్రీనగర్కి వచ్చేటప్పుడు అబ్బా రాత్రి 12 o'clock 11 o'clockకి డ్రైవ్ చేస్తుండే. ఇప్పుడే ఫ్రీజ్ అయిపోతున్నాయి మొత్తం కాళ్ళు, మోచేతులు, మోకాళ్ళు, కింద మడమలు. కానీ ఆ రోజు అయితే ఆహా ఫుల్ బాడీ ఒక పొజిషన్లో ఇట్లుండే, ఇట్లా ఏళ్ళు జరపలేను, ఇంకేమీ జరపలేను. జస్ట్ ముంగట చూస్తున్నా ఎట్లయినా రీచ్ కావాలి, ఇంకెన్ని కిలోమీటర్లు ఉందన్న చూస్తున్నా పోవాలి, ఇంకెన్ని కిలోమీటర్లు ఉందని చూస్తున్నా అట్లా ఇట్లా అమ్మ చలికి మొత్తం ఫ్రీజ్ అయిపోయి, చలికి మొత్తం గడ్డ కట్టిపోయి హోమ్ స్టేకి రీచ్ అయినాం మేము. ఈరోజు కూడా చలి పెడుతుంది. ఇంజన్ టెంపరేచర్ 10 degrees చూపిస్తుంది. కంటిన్యూస్గా కొట్టినా సరే ఇంజన్ అయితే హీట్ అవుతలేదు. కానీ ఇట్లా కొంచెం ఎండ కొడుతుంది అనుకోండి, అట్లీస్ట్ ఫాగ్ ఉండదు, విజిబిలిటీకి ప్రాబ్లం ఉండదు. ఏదో ట్రాఫిక్ జామ్ కాకపోతే మనం అట్లా అని చెప్పి గాజీకుండాలని దాటేస్తే అంత వేడి అయిపోతుంది, అంత వెచ్చగా అయిపోతుంది. సో ఇక్కడ ఓపెన్ ఫీల్డ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ ఓపెన్ ఫీల్డ్స్లోనే కేసర్ కుంకుమ పువ్వు అనేది పెరిగేది. వీడికి ఇలా ఆడదాకా ఆటోమేటిక్గా సీజన్ ఇప్పుడు సీజన్ అవుతాయి. ఏక్ మినిట్ రుక్ జాओ. సో ఎప్పుడైతే సీజన్ వస్తుంది కదా, సీజన్లో ఏం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఇన్నే కుప్పలు తెప్పాలి అది కూడా. ఈ జమ్మూ అంటారా, శ్రీనగర్ పోలీసు వాళ్ళు మాత్రం వెరీ వరెస్ట్. ఏడ పడితే ఆడ ఒక చెక్ పోస్ట్ పెట్టుకుంటున్నారు, అందరు టూరిస్టులను ఆపుతున్నారు. మెయిన్లీ వీళ్ళ ఎల్లో ప్లేట్స్లను ఆపుతున్నారు. అండ్ ఇంకో మెయిన్ టార్గెట్ ఏంటంటే బయట స్టేట్ ప్లేట్స్, జేఎన్కే కాకుండా బయట ఏ ప్లేట్ ఉన్నా సరే దాన్ని కంపల్సరీ ఆపి కొంచెం పైసలు ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేస్తున్నారు. సో వచ్చేవాళ్ళు అంటే ఒకవేళ మన ఓన్ బండి మీద వస్తే డెఫినెట్లీ అన్ని డాక్యుమెంట్స్ తీసుకోనండి. డాక్యుమెంట్స్ లేకపోతే అనవసరంగా ఆపిన ప్రతి ఒక్క చోట 500 ఇచ్చుకుంటూ పోవాలి. నాకు తెలిసి ఇంకా 20 kilometers ఉండొచ్చు గాజీకుండ్ టనల్ దాటేస్తే అబ్బా ఇంకేంది ఇక పండగ. కొంచెం వేడిగా అయిపోతుంది, క్లైమేట్ అంతా నార్మల్ అవుతుంది. హిమాలయ మౌంటైన్స్కి అటు సైడ్ ఉంటాం. ఇప్పుడు హిమాలయ మౌంటైన్స్ లోపల ఉన్నాం కాబట్టి మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ దాకా నా బ్లడ్ అంతా ఇట్లా గడ్డ కట్టిపోయినట్టుంది బాడీలో. ప్రాపర్ వ్యూ ఆఫ్ కాశ్మీర్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది. ఐ డోంట్ నో ఈ కెమెరాలో ఎంతవరకు కనిపిస్తుందో తెలియదు, కానీ లేయర్స్ ఆఫ్ మౌంటైన్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ నుంచి సరిగ్గా గమనిస్తే. అండ్ పైన మొత్తం అంతా స్నో ఉంది. అండ్ ఇక్కడ సైడ్ కూడా ఇప్పుడు మనం ఈ మౌంటైన్స్ని క్రాస్ చేస్తాం అనమాట. క్రాస్ చేస్తే ఇది పంజల్ రేంజ్ ఆఫ్ హిమాలయస్ అంటారు. హిమాలయస్ క్రాస్ చేసిన తర్వాత మనకి మన నార్మల్ ప్లేసెస్ అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఎట్లంటే ఈ హిమాలయస్ కూడా ఒక డిఫరెంట్ లోకం అనుకోండి. ఎందుకంటే ఈ లోకంలో మనం అడ్జస్ట్ కావాలి, ఈ లోకంలో మన బాడీని మనం అడ్జస్ట్ చేయాలి. అడ్జస్ట్ చేయకపోతే నడవదు. చూడండి ఇప్పుడు మన ప్లేస్ ఉంది, మనది ఒక లోకం, సౌత్ ఇండియా లోకం. ఆ లోకంలో వేడిగా ఉంటుంది, పెద్దగా ఎంత ఇబ్బందులు ఉండవు. చలి పట్టినా సరే, అంటే చలికాలం వచ్చినా సరే స్వెటర్ వేసుకొని బయటకు పోతే సరిపోతుంది. ఎండాకాలం వస్తే ఏసీలో నడుస్తుంది. కానీ ఇక్కడ అట్లా కాదు. ఆహా లుక్ ఎట్ దిస్ వ్యూ, సూపర్ ఉంది అసలు వ్యూ. ఆ వ్యాలీ వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఈడ కూడా భయ్యా షాల్ కొనేటోళ్ళు ఆడనే కొనుక్కొని వస్తారు, ఈడ దాకా ఎందుకు వస్తారు? వద్దు భయ్యా
వద్దు భయ్యో, షాలొద్దు, ఏమొద్దు. ఆల్రెడీ లోపల 150, వీడికి వస్తే 100 రూపీస్. క్వాలిటీ కూడా అట్లనే ఉంటుంది. బ్యాటు అన్న నెత్తి మీద వేసి కొడతావా అన్న బ్యాటు? వీడొచ్చి బ్యాట్ ఇస్తావేంది? బైక్ మీద పెట్టాడు బ్యాట్ ఇట్లా పట్టుకోపోతాడు అన్న. చెప్పే నువ్వు చెప్పు. చలో ఇక ఈ టర్నల్ మనం ఒకసారి 8.45 కిలోమీటర్స్ అంటే 8.4 కిలోమీటర్స్ ఉంది. భారత్ మాల. అబ్బా ఎచ్చగా ఉంటుంది లోపల. ఆహా అమ్మా సమ్మ ఉంది నాయన. షూస్లలో షూస్ లోపల కాళ్ళు మొత్తం ఇట్లా ఫ్రీజ్ అయిపోయినాయి. ఆహా చూడండి, టర్నల్లో ఓటేక్ ఆడుకుంటున్నారు పాగలు కాల లెక్క. గుద్దేస్తారా అవ్వా వెనకలకి ఆగు నీ అమ్మ సాలే ఆగు. స్లోగా వండిరా అంటే ఈయన రేడా అయిపోయింది. అండ్ ఇది ఎట్లుంది వెదర్? అబ్బా అబ్బా తమ్ముడు, ఆహా క్లియర్ స్కై, ఎండా కొట్టింగ్ డైరెక్ట్. ఓకే నార్మల్గా ఉంది. అంటే అప్పుడే వెదర్ చేంజ్ కాదు, ఇంకా పట్నీ టాప్ అట్లాంటి పెద్ద పెద్ద పీక్స్ కూడా ఉన్నాయి కదా, అవి దాటిన తర్వాత నాకు తెలిసి కొంచెం వెదర్ బెటర్ అవుతుందేమో. ఎందుకంటే మేము ఇటు వచ్చేటప్పుడు ఉదంపూర్ దగ్గరనే ఉదంపూర్ వచ్చే రూట్లోనే ఫుల్గా థర్మల్స్ వేసుకుండే, కానీ ఇటు బెటర్ ఉంది, లాట్ బెటర్. ఓకే వన్ సైడ్ ఆఫ్ హిమాలయస్ అయిపోయింది. వీఆర్ గోయింగ్ టు అదర్ సైడ్ ఆఫ్ హిమాలయస్. వావ్, చాలా రోజుల తర్వాత ఇంత పెద్ద కాన్వే నాకు అనిపిస్తుంది మన ఇండియన్ ఆర్మీది. మనం ఇండియన్ ఆర్మీకి ఇంత రెస్పెక్ట్ ఇస్తాము, కానీ శ్రీనగర్లో ఉన్న వాళ్ళు అయితే ఇంత కూడా రెస్పెక్ట్ చేయరు. శ్రీనగర్లో ఉన్న వాళ్ళు రెస్పెక్ట్ చేయడం స్టార్ట్ చేశారు అనుకోండి, ప్రాబ్లం మొత్తం సాల్వ్. ఇంతమంది గన్లు పట్టుకొని నిలబడతాడో నిలబడాల్సిన అవసరం ఉండదు. నా బైకోడు నాకు ఎట్లా అంత గలీజా కట్టుకొట్టిండంటే, ఆయనంటే గ్యాప్ ఉంది, రప్పని కట్టుకొట్టిండు. ఇంకా సెకండ్ ఇలా కింద పడేటోళ్ళం. చేద్దురా ఇట్లాంటి పనులు. హైవే మీద ఉన్నప్పుడు నువ్వు ఎట్లన్నావు వేరే నీ కింద పడేయకు. ఇల్లు చూడండి కొండ మీద ఎక్కడి నుంచి స్టార్ట్ చేసారు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేసి ఆ పైన ఆడ పైన కూడా ఇల్లులు ఉన్నాయి. దేవుడా, పోయేది ఎట్లా ఆ ఇంటికి? హౌ టు రీచ్? అమ్మో ఆడ పైన కూడా ఉంది ఇల్లు, ఆడ బ్లూ కలర్. షేట్ बेच रहे हो? कितना? ఓ ठीक है. వామ్మో సూపర్ అంకుల్, నువ్వు రోడ్ పైన కోడ్లు అమ్ముతున్నాడు, మేము జస్ట్ క్యాజువల్గా. క్యూ 400 में? మన దగ్గర ఇంకా తక్కువ ఉంటుంది. లోకల్ కోడి హైవే మీద 400 రూపాయలకు దొరుకుతుందంట అట్లా. అంటే ఐ కాంట్ ఫీల్ మై హ్యాండ్స్. హౌ కెన్ ఐ ఫీల్ ఫోన్స్? 1 सेकेंड. अरे फ़ोन चाहिए to make the payment. So I'll put 1000 rupees only then. Okay. సో కాశ్మీర్ నుంచి ఇప్పటిదాకా మనం 20 కిలోమీటర్స్ ప్లస్ 114 అంటే 134 కిలోమీటర్స్ వచ్చినాం మనం. ఆహా क्रेजी ड्राइव ఉండే बाप. कितना है लीटर यहाँ पे? 98. ओ कश्मीर से थोड़ा कम है. 1 रुपया कम है. कश्मीर में कैसे? 100 रुपीज़ था, 100 चेंज था. అరే ఇంతకు ముందు జస్ట్ ఒక 500 or 1 కిలోమీటర్ బిఫోర్ పోలీసు వాళ్ళు ఆపిండే బ్లూ కలర్లో. ఇప్పుడు వీళ్ళు ఎవరు ఆపుతున్నారు? ఆడ బ్లూ కలర్ ఉండే, ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్నారు వీళ్ళు. देखा तुमने? वहाँ पे ब्लू कलर का था पुलिस चेक पोस्ट और यहाँ पे ग्रीन कलर का है. अब वो लोग पुलिस है या फिर ये लोग पुलिस है? వాళ్ళు పోలీసులా వీళ్ళు పోలీసులా? ఎవరు పోలీసులు? ఓకే గో బ్రో గో. పోయిన తర్వాతనే పోతా.
నాకేం తొందర లేదు. it's here. Name is here. Recording. Subscribe. Thank you. ఎంత ఎక్సైటెడ్ ఉన్నారు పిల్లలు. చాలా సంవత్సరాలు అయిపోయింది ఇట్లా పిల్లల్ని చూసి. థ్యాంక్ యూ. ఆహా, ఇలాంటి మోటివేషనే కావాలి మనకి. సో నైస్ టు సీ కిడ్స్. వావ్, జమ్ములో అన్ని పెద్ద పెద్ద షోరూమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇంతకుముందు కవాసాకి షోరూమ్ పోయింది, ఇది హార్లీ డేవిడ్సన్, స్కోడా. క్రేజీ. జమ్మూ మార్కెట్ చాలా మంచిగా ఉంది. అండ్ ఇంకో విషయం తెలుసా, మోటార్ సైకిల్స్లో మొత్తం వరల్డ్లో ఇండియా నెంబర్ 1 మార్కెట్. అండ్ మనం ఇప్పుడు ఇక్కడ దాకా రావడానికి రీజన్ ఏంటంటే ట్రాంప్లో మనకు ఒక చిన్న షూట్ ఉంది. అది అంటే ఇప్పుడు ఒకవేళ టైం ఉంటే ఇప్పుడే ఫినిష్ చేసుకున్నాం అనుకోండి, పని అయిపోతుంది. లేకపోతే రేపు చేయాల్సి వస్తుంది. అనవసరంగా 1 డే హోటల్ స్టే చేయాల్సి వస్తుంది. ఇక్కడ నాది ఒకటే ప్రాబ్లం. మంచి క్యాంపర్ వ్యాన్ ఉంటే బేఫికర్ ఉంటుంది. ఏడిపోయినా సరే హోటల్ డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. పడుకోవడానికి మన ఇల్లు మన ఎంబడి ఉన్నట్టు ఉంటుంది. అబ్బో, హోండా బిగ్ వింగ్ కూడా ఉంది ఇక్కడ. ప్లస్ చలి ఎక్కువ ఉంది ఇక్కడ. ఇంతకుముందు దాకా చలి లేకుండా ఉండే. అక్కడ టన్నల్ దాటిన తర్వాత వెదర్ అంతా డిఫరెంట్గా ఉండే. ఇక్కడ వెదర్ డిఫరెంట్గా ఉంది. మేబీ ఈ వెదర్ ఎప్పుడైతే ఇట్లా పైకి వెళ్తుందో అప్పుడే అక్కడ స్నో పడుతుందేమో. అక్కడ ఎండ్ ఇక్కడికి రావాలి. ఇక్కడి ఈ ఏమంటారు, ఈ డల్ క్లౌడీ వెదర్ అనేది అక్కడికి వెళ్ళాలి. డీటెయిల్గా ఒక పెద్ద ట్విస్ట్ ఏంటంటే, మనం ఇప్పుడు జమ్మూ ట్రాంప్ షోరూమ్కి రీచ్ అయినాం. కానీ జమ్మూలో ట్రాంప్ సరిగా నడుస్తలే అని చెప్పి ట్రాంప్ తీసేసి బజాజ్ పెట్టారు. అండ్ బ్రాండ్ వాళ్ళకి ఈ విషయం కూడా తెలియదు. ఇక్కడ ట్రాంప్ తీసేసి 1 month అవుతుందని చెప్పి అండ్ నన్ను ఇడికి పంపించారు. ఇట్లుంటుంది బ్రాండ్స్ పని. ఇచ్చే బడ్జెట్ చారానా, పెట్టే ఖర్చు బారానా. फुल ठंडा है ना, बहुत ठंडा है अभी. मस्त सल्ला हो ఇప్పుడు. रेन पैंट कहाँ पे लगा है आपका? उसके अंदर ही है. हाँ उसके अंदर. हाँ रेन पैंट, रेन कोट. मेरा रेन कोट भी चाहिए मेरे को, नहीं तो नहीं चला सकता मैं अभी. हाँ यहाँ के लोगों में ज़्यादा है. हाय ब्रो हाय. क्या नाम है आपका? अंश. हाँ अभी रिकॉर्ड कर रहा था. సో ఎగ్జాక్ట్లీ మనం బార్డర్లో ఉన్నాం. దీన్ని లఖన్పూర్ బార్డర్ అంటారు అనమాట. దీని తర్వాత మన ఫోన్లో ఆన్ అయిపోతాయి. ఇక్కడ ఫోన్ ఆన్ లేకుండా ఉండే లోకల్ సిమ్, ఇక్కడ లోకల్ సిమ్ తీసుకొని నడిపిస్తుండే. అండ్ ఇక్కడ మనకి స్పెషల్ ఫుడ్ రామ్ లడ్డు ఇంకా మిర్చిలు దొరుకుతాయి. అబ్బా క్రేజీ యూని టేస్ట్. నెక్స్ట్ లెవెల్. మీరు ఏంటన్నా ఆగి తినండి. ఇట్లా ఫ్రెష్గా ఇట్లా పిండి రుబ్బి నూనెలో వేయించి వీళ్ళు ఇస్తారనమాట. ఈడికి ఆడ మొత్తం అవే షాపులు ఉంటాయి. హాయ్ బ్రో హాయ్. సో ఇక్కడ నుంచి మేము వెళ్ళేటప్పుడు ఆగి తిందాం అనుకుని ఉండే, కానీ అప్పుడే మేము కాఫీ ఏదో తాగినాం. సో తినబుద్ధి కాలేదు, కానీ వచ్చేటప్పుడు గుర్తుపెట్టుకున్నాం తిందామని చెప్పి. ये इसका नाम क्या है? हाँ क्या बोलते हैं? బల్లే బల్లే బల్లే. అబ్బా ఏం టేస్టీ ఉండే. బల్లే మిర్చి ఇంకా పనీర్. అబ్బా బాబా 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 మజా అంటే మజా వచ్చేసింది. అసలు అయితే ఇంకెక్కువ తినబోతుండే, కానీ ఆయిల్ ఐటమ్స్ అంత ఎక్కువ తినొద్దు. ఎగ్జాక్ట్లీ 8 o'clockకి మేము పఠాన్కోట్ రీచ్ అయినాం. ఎక్కడైతే ఆవుదామని చెప్పి డిసైడ్ అయినామో అక్కడికి హోటల్ దగ్గరికి. అండ్ విచిత్రంగా ఏంటంటే, ఈడ మా బెంగళూరు ఫ్రెండ్ ఉంటాడు ఒక అబ్బాయి జితిన్ అని చెప్పి. ఆయన ఫోన్ చేసి, బ్రో మీరు ఇక్కడ రీచ్ అయ్యారు కదా, మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటి దగ్గరనే ఉండండి అని చెప్పి అన్నాడు. అన్న తర్వాత ఆల్మోస్ట్ అంతా తీసేసుకునే టైంలో
మాకు కూడా అనిపించింది ఎందుకు ఇక్కడ అనవసరంగా 2000 ఇచ్చి ఆగడం, అక్కడికి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అని చెప్పి వీఆర్ గోయింగ్ దేర్. ఇగో గూగుల్ మ్యాప్స్ తీసుకొని వచ్చింది ఒక క్రేజీ గల్లీలకి. మా బొడవనా గాడి నా అమ్మ జస్ట్ మిస్. అయ్యా ఇడికి వెళ్తుందా బండి? जाएगा आगे. ఏ అమ్మా ఇంత పెద్ద పెద్ద రోడ్లకి సడన్ గా చిన్న రోడ్ ఎట్లా అయిపోయింది అసలు? थैंक यू ब्रो, थैंक यू सो मच. और अम्मा नहीं लग रहा ना? अभी किधर जाना है? सीधा बता रहा है ब्रो. आशु जनरल स्टोर. भैया ये मैप क्या करो, मेरे को कुछ नहीं ठीक से नहीं बता रहा है. आप ना इधर से जाओ, ठीक है, सीधा जाके मतलब राइट हो जाना गुरुद्वारा साइड. ओके बड़ा रास्ता है? हाँ रोड है, ऐसी रोड है. ओके सामने ज़्यादा नहीं, इधर से आप जाओगे ज़्यादा 2 किलोमीटर 200 मीटर, हाँ उतना ही. 200 मीटर ज़्यादा नहीं. आगे लेफ्ट साइड पे 2 डोर हो गए शॉप के, वो शॉप आ चुकी है. थैंक यू ब्रो. हाँ सीधा ना? बताओ मैप बताएगा कहाँ से राइट होना होगा. अयो माँ हाँ सीधा बता रहा है अभी. अबो देवड़ो उधर से हम आए नहीं आए, हम लोग गूगल मैप लेके आया. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పఠాన్కోట్. నిన్న మనం ఇదే ఇంట్లో స్టే చేసిండే. పొద్దున్నే మంచి బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేస్తున్నారు. సో ఫటాఫట్ తిందాం. బయటికి వెళ్ళిన తర్వాత మీకు వ్యూ చూపించాను అనుకోండి, మీరు షాక్ అయిపోతారు. బ్రో మీరు ఏడ నడిపిస్తారు ఏం సంగతి అన్నారు అస్సలు ఎవరికి అర్థం కాదు. ఇంతకంటే పెద్ద డేర్ ఇంతకంటే పెద్ద ఛాలెంజ్ ఉండదు అనుకుంటా. ఈరోజు చాలా పెద్ద ఛాలెంజ్ మన ముంగట ఉంది. ఈ ఫాగ్లో మనం ఢిల్లీ రీచ్ అవ్వాలి. ఇంకా 600 కిలోమీటర్స్ ఉంది ఢిల్లీకి. ఐ థింక్ వెరీ ఫస్ట్ టైం నా మోటార్ సైకిల్ ఎగ్జాస్ట్కి వెళ్ళి ఇంత స్మోక్ చూస్తున్నాను నేను, బికాస్ ఆఫ్ కోల్డ్. చాలా చల్లగా ఉంది. మీరు ఇమాజిన్ చేసుకోవచ్చు ఎంత చల్లగా ఉందో. అంటే మన మోటార్ సైకిల్ ఎగ్జాస్ట్లోకి వెళ్ళి ఇంత స్మోక్ రావడం ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. అండ్ లుక్ అట్ దిస్, ఇది కరెంట్ వెదర్. బయట మొత్తం అంతా ఫాగ్. కాశ్మీర్ కంటే ఈడనే ఎక్కువ చల్లగా ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. థ్యాంక్ యూ సో మచ్, బాయ్. చలో ఇప్పుడు మన ముందున్నది 527 కిలోమీటర్స్ ఛాలెంజ్. లెట్స్ గో, లెట్స్ డూ ఇట్ జానీ. ఆహా, ది ఓన్లీ డిఫికల్టీ ఈస్ ఫాగ్. నాకు తెలిసి ఈరోజు మనం ఢిల్లీ రీచ్ అయ్యేంత వరకు ఫాగ్ ఉంటుంది. ఐ థింక్ లాస్ట్ ఇయర్ జనవరిలో నేను నార్త్ ఈస్ట్ పోయేటప్పుడు ఇట్లా రైడ్ చేసిన. ఆ రోజు కూడా డేట్ గుర్తులేదు కానీ మేబీ అది 20th తర్వాతనే, ఎందుకంటే 20 నుంచి 26 డేస్లో మేము నార్త్ ఈస్ట్ రీచ్ అయ్యండి అస్సాం. సో అప్పుడు కూడా ఫాగ్ ఇట్లానే ఉండే, ఇంతే దారుణంగా. ఈరోజు కూడా అట్లనే ఉంది ఫాగ్, చాలా దారుణంగా ఉంది. కొన్ని ప్లేస్లలో అయితే విజిబిలిటీ 0. ఇప్పుడైతే నా మనసులో ఒకటి ఉంది, అరే ఇమీడియట్గా బాగా ఎండ కొట్టే బాగా వేడిగా ఉండే ప్లేస్కి వెళ్ళిపోవాలని చెప్పి. మన బాడీ మన మైండ్ అట్నే రియాక్ట్ చేస్తుంది ఎప్పుడైతే మనం అన్కంఫర్టబుల్ జోన్లో ఉంటామో. దాన్నే అంటారనమాట. ఆ ఛాలెంజ్ని మనం యాక్సెప్ట్ చేసి ముందుకెళ్తే దట్స్ వాట్ ఈస్ లైఫ్. నిన్న ఒక ట్యాంక్ ఫుల్ చేయించినాము, ఈడ దాకా వచ్చినాము. ఇంకా ఉంది నాకు తెలిసి 5 లీటర్స్ దాకా. मैं पेमेंट नहीं करूँगी. क्यों क्या होता है? क्यों पेमेंट नहीं करोगे? इतना पैसा खर्चा हो चुका है मेरा, तो तुम पेमेंट करोगे? ब्रो फुल कर दो. कैसा भी मानिशा ही पेमेंट करेगी. नहीं, मैं 1000 रुपये का ही दूँगी. फुल टाइम करने का मैं
पीछे बैठे तो पेट्रोल देना पड़ता, पीछे जो भी बैठता वो पेट्रोल देना पड़ता. हम दोनों के बीच में डिस्कशन वही है. बोला तुमने. नहीं मैंने नहीं बोला, नहीं वो डिफॉल्ट है. वो सरसों का केस जाना था ना तुम्हारे को, सरसों का. कर देना, उससे ज़्यादा होगा तो यही पेमेंट करूँगी. नहीं 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 नहीं, कितना हुआ भैया? बस 1100 का ही हुआ. వెరీ చీప్. నువ్వు పెట్రోల్ పైసలు ఇవ్వలే కదా చెప్తా. నా ఫోన్లోకి వెళ్ళి పెట్రోల్ డబ్బులు కొట్టినావు కదా నువ్వు. मनीषा गुर्तुपेట్టుకో मनीषा. अरे कोई तो भी बोले तो हंसता. दिल्ली से श्रीनगर जाने के लिए 20,000 का पेट्रोल होता क्या? 4,000 का भी पेट्रोल नहीं हुआ. व्हाट आर यू टॉकिंग? हर दिन क्यों पेट्रोल भरते हैं इसमें? मुझे तुम्हारे को क्या पता. तुम्हारा बैंक ट्रांजेक्शन का पूरा हिस्ट्री निकालो. अम्मा अल्लाह वो देवड़ो, इतना बोले तो इतना तुम झूठ बोल रही हो. సో ఇట్లా మాత్రం చేయకండి మనీషా లెక్క. చూడండి మనీషా ఏదైతే షూస్ వేసుకుందో అవి బ్రీతబుల్ షూస్. నిన్న బూట్స్ వేసుకోమంటే వేసుకోలేదు. బూట్స్ వేసుకుని ఉంటే గాలి లోపలికి పోయేది కాదు. సో బూట్స్లో కాళ్ళు కంఫర్ట్ లేవని చెప్పి దీంట్లో కాళ్ళు కంఫర్ట్ ఉన్నాయని చెప్పి ఈ షూ వేసుకుంది. సో నిన్నటి నుంచి ఈ చలి అంతా కాళ్ళలోకి పోతుంది. ఆల్రెడీ ఫ్రోజ్ బైట్స్ అయినాయి. కంఫర్ట్ ఇంపార్టెంట్ అని చెప్పి అంటది. కంఫర్ట్ కంటే సేఫ్టీ ఇంపార్టెంట్ అప్పుడప్పుడు. సో ఇప్పుడు నీకు ఇంత కోపం వచ్చినా నేను ఏం చేయలేను. బట్ యూ वो जूते में ठंड कैसे अटकेगा? फिर क्या किसके लिए पहना? That's what I'm telling. From beginning only you have to make yourself. Then for what? To make your legs more worst. Just to make your legs worst you are wearing that. उसमें है हवा अटकता, क्या अटकता? जॉगिंग करने जा रही क्या तुम वो जूता पहन के? मोटरसाइकिल पे आई तुम? हाँ मेरे को कहाँ पे कैसे टर्न लगेगा? उसके अंदर से हवा कैसे जाएगा? दे आर बूट्स, दे आर अनकंफर्टेबल बट दे आर कीपिंग माई लेग सेफ. दे आर नॉट कंफर्टेबल टू वॉक. इट इज़ अनकंफर्टेबल. हु टोल्ड यू? वहाँ से मेरा एंकल बोन पे प्रेस कर रहा है उसका आर्मर दो साइड में. आई एम ब्रेकिंग देम. पहना क्यों बंद करूँगा? रियलिटी पता चलना चाहिए. राइडिंग गियर नहीं पहनता. नहीं बंद करूँगा. पहना जल्दी जाएंगे. బట్టల మా అబ్బాయిని ఏక్ చేయాలంటే మనీషా దగ్గరికి నేర్చుకోవాలి. थोड़ा ऐसा ये ऊपर करो ना प्लीज़. कैन प्लीज़? प्रोफेशनल राइडर. ये नीचे तुम्हारा गले में बताओ टी शर्ट का हाल. బట్టల మా అబ్బాయిని ఏక్ చేస్తుంది భయ్. ఏడుకెళ్ళి వచ్చిందేమో మొత్తం జంగ్లీ పిల్ల ఉంది. చిన్న క్యూట్ ఉంటుందని చెప్పి అనుకుంటాం కానీ జంగ్లీ ఆదివాसी. क्या? कहाँ पे फेंका? मेरे को क्या मालूम. आधा सामान फेंक देती हो और बोलती हो आई एम वेरी రెస్పాన్సిబుల్. అరే ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్గా ఉన్నారు? ఏమో మనిషిలా ఏలియన్సా? హెల్మెట్ కూడా లేదు. చలికి నాకే మొత్తం అంతా ఇట్లా వణుకుతుంటే హెల్మెట్ లేదు, ఏం లేదు, అద్దాలు వేసుకొని పోతున్నారు. ఏ గ్రామం నుంచి వచ్చిర్రా? ఏ ప్లానెట్ నుంచి వచ్చిర్రా మీరు బాబు? అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి రోజు ఇంటికాడ మంచి పతంగులు ఎగిరేయాలి కానీ నేను ఇక్కడ బైక్ ఎగిరేస్తున్నా. అండ్ లుక్ ఎట్ దట్, ఇవన్నీ కైట్స్ ఎగిరేస్తున్నారు, బాగానే గట్టిగా ఎగిరేస్తున్నారు. ఇప్పుడే ఒక సీన్ చూసిండే, కైట్ కోసం ఒక పోరాడు జప్పని చెప్పి రోడ్డు మీద ఉరుకుతున్నాడు. రోడ్డు మీద వచ్చే బండ్లను చూస్తున్నాడు, గాలి ఎగిరే కైట్ని చూసుకుంటూ ఉరుకుతున్నాడు కాక. కానీ చాలా డేంజర్ ఇట్లాంటి హైవేస్ పైన అట్లా ఉరికి కైట్ కోసం ప్రాణాలు పోతాయి. అండ్ వేరేవాడు కూడా చచ్చిపోతాడు. आपका नाम? अमरजीत. कहाँ से आप? यहीं से. अभी ये गांव का नाम क्या है? ये खन्ना. खन्ना. ओके. खन्ना है ये. चलो चलो बाय. चलो बैठना, मैं निकाल लेता हूँ. సో ఇది మన లాస్ట్ ఫ్యూయల్ బ్రేక్. 1000 రూపీస్ కొట్టించిన అండ్ ఆల్మోస్ట్ ఫుల్ అయింది. మళ్ళీ అబ్బో మన సర్వీస్ కూడా ఓవర్ డ్యూ వస్తుంది. आप मेरा फोटो क्यों ले रहे हो? आप इधर आओ पहले. अभी मेरे को बोलो, मेरे से बात करो. परसों मैं यहीं से गया, ईस्टर्न पेरिफेरल हाईवे. इससे पहले भी मैंने गया.
तो गए हो गया आज भी चले जाना फोटो खींचने का काम है हमारा। हाँ अंकल जी, मेरे परमिशन के बगैर आप फ़ोटो नहीं ले सकते मेरा गाड़ी का। भाई मेरी बात सुन। नहीं अंकल, परसों आप कहाँ पे थे? हम ड्यूटी पे, हमारा काम है फोटो खींचना। ठीक है। बाइक ट्रैक्टर ऑटो 3 चीज अलाउ नहीं। ये तो वेस्टर्न पेरिफेरल हाईवे है ना? नहीं, इस पे अलाउ नहीं है। इसलिए से ले जाओ, आराम से निकाल सकते। किधर से? इधर से? क्योंकि इस पे अलाउ नहीं है। ठीक है, इधर से ले लो ना। तो अब वो फाइन डालेगा तो नहीं, ऐसा कुछ भी नहीं है इस पे। ఆల్రైట్, వెల్కమ్ బ్యాక్ టు ద మోటోజాకీ షో. ఇది రికార్డ్ కంటే తక్కువేం కాదు. మనం పొద్దున ఎగ్జాక్ట్లీ 9:40కి పఠాన్కోట్ నుంచి బయలుదేరినాం. అండ్ కరెంట్లీ టైం 4:59 అవుతుంది. అండ్ మనకి మన లొకేషన్ ఢిల్లీ అయితే రీచ్ అయిపోయినాం. కరెంట్లీ ఢిల్లీలోనే ఉన్నాం. మన లొకేషన్ ఇంకా 47 కిలోమీటర్స్ ఉంది. అంటే అఫీషియల్లీ ఢిల్లీ ఇంకా 7 కిలోమీటర్స్ ఉందన్నమాట. ఆహా, మజా వచ్చింది రైడ్ ఈరోజు. ఇప్పుడు సూర్యుడు కనిపిస్తుంది కదా, మంచిగా వెచ్చగా ఉంది. కానీ పొద్దున రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఎంత చల్లగా ఉన్నాయంటే బాడీలో నా అన్ని పార్ట్లు ఫ్రీజ్ అయిపోయినాయి. ఫ్రీజా అసలు దేవుడా. నా షూస్ లోపల కాళ్ళు అయితే ఎంత గట్టిగా ఫ్రీజ్ అయినాయి. ఎంత టార్చర్ చూసాను నేను కొంచెం సేపటి దాకా. అయితే నెక్స్ట్ లెవెల్ టార్చర్. నేను చెప్తున్నా కదా, మోటో బ్లాగర్స్ ఎంతమంది అయితే ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తెలుగు మోటో బ్లాగర్స్ ఎంతమంది అయితే ఉన్నారో, అండ్ తెలుగు కంటెంట్ క్రియేటర్స్ ఎవరైతే ఉన్నారో వెనకాల రైడర్స్ అని చెప్పి పేర్లు పెట్టుకుంటున్నారో, అరే అందరూ ఆ పేర్లు తీసేసి అంటారా ప్లీజ్ రా, రిక్వెస్ట్ చేస్తున్నారా. మీరు ఆడ ఇంటికాడ గలీలో తిరుగుతూ ఉంటారు అటు ఇటు, దానికి రైడర్స్ అని చెప్పి పేర్లు పెట్టుకుంటున్నారు. ఇజ్జత్ తీయకండి పోయి ప్లీజ్. రైడర్స్ అంటే కొంచెం రైడ్లు చేయండి, ఇట్లా అడ్వెంచర్స్ చేయండి. అడ్వెంచర్స్ చేసేది లేదు, పెట్టేది లేదు. ప్రతి ఒక్కరు వెనకాల రైడర్ అని చెప్పి పేరు పెట్టుకుంటున్నాడు. కాకపోతే ఇది ఓన్లీ ఎవరైతే రైడర్ అని పెట్టుకొని ఇంటికాడ గలీలలో తిరుగుతున్నారో, వీలు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే అప్లికేబుల్. మన దానిలో చాలామంది బ్లాగర్స్ కూడా ఉన్నారు, చిన్న బ్లాగర్స్. వాళ్ళు స్ప్లెండర్లు, డామినార్లు, ఇంకా చిన్న బండ్లు తీసుకొని హిమాలయన్ 450 కానీ ఏదైనా బండి తీసుకొని మంచి పెద్ద రైడ్స్ చేసిర్రు. వాళ్ళు పాపం అంత పెద్ద రైడ్స్ చేసి నా లెక్క అంత కాంటెంట్ పెట్టినా కానీ చూసేటోళ్ళు లేరు. అదొక డిసప్పాయింట్మెంట్ వాళ్ళకి. నాకైతే వాళ్ళందరి కోసం ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్. చాలా బాధ అనిపిస్తుంది. మీ అందరినీ నేను చూస్తూ ఉంటా అండ్ ఐ అప్రిషియేట్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్, మీ ఎఫర్ట్స్ అన్నీ. ఎందుకంటే నాకు తెలుసు ఆ ఎఫర్ట్స్ ఎట్లుంటాయో. నేను 2 రోజుల నుంచి రైడ్ చేస్తున్నా కాశ్మీర్ నుంచి ఢిల్లీ దాకా. ఎట్లాంటి క్లైమేట్ చూసినా, -డిగ్రీస్ చూసినా, లో డిగ్రీస్ చూసినా, ప్లస్ టెంపరేచర్ చూసినా, ట్రాఫిక్ చూసినా, హైవే చూసినా, అమ్మ ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ బ్రో. మనం హైవేలో ఎట్లయితే మన డెస్టినేషన్ని రీచ్ అయ్యేదాకా నడిపిస్తూనే ఉంటామో, యూట్యూబ్లో మన డెస్టినేషన్ ఎప్పుడు కనిపించదు. మనం పోతూనే ఉండాలి, డెస్టినేషన్ వచ్చినా రాకపోయినా. అది మాత్రం వాస్తవం. ప్రణామం సమస్త ప్రకృతికి ప్రణామం. పొద్దున్నుంచి నేను మొక్కుకుంటూనే ఉండే సూర్యభగవాను, దేవుడా ప్లీజ్ కొంచెం నీ ప్రకాశాన్ని మా పైన చూపించు స్వామి, లేకుంటే చలికి చచ్చిపోయేలా ఉన్నామని చెప్పి వచ్చేసిండు దేవుడు. అండ్ ఈరోజు చాలా రోజుల తర్వాత ఐ థింక్ 26th, ఈరోజు ఆల్మోస్ట్ 13th, 20 డేస్ అనుకోండి తొట్టుపొట్టుగా. 20 డేస్ తర్వాత మంచి సన్సెట్ చూసిన. అండ్ ముంగట ఒక్క దగ్గర నేను రాంగ్ టర్న్ చేసి ట్రాఫిక్ లోపలికి ఎంటర్ అయిపోయినా. సక్సెస్ఫుల్లీ మన కాశ్మీర్ రైడ్ ఫినిష్ చేసుకొని కాశ్మీర్లో పనులన్నీ చూసుకొని మనం వాపస్ ఢిల్లీకి వచ్చినాం. ఇక్కడ నుంచి మనాలి కూడా వెళ్ళాలి. ఉండండి, లిఫ్ట్కి వెళ్ళి సామాన్లు బయట తీద్దాం. చలో గైస్, అదనమాట ఈ బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఇంకా నచ్చితే తెలుసు కదా, తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ రైడ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, టాటా, బై, జై హింద్.